హాస్పిటల్లో గైనకాలజిస్ట్గా 20 సంవత్సరాల అనుభవం ఉన్నటువంటి టి ప్రగతి డాక్టర్ గారు ఈనాటి మన కార్యక్రమంలో మనతో ఉన్నారు. ఇక్కడ హాస్పిటల్కి వచ్చేటువంటి మరి మహిళలకు గైనకాలజిస్ట్గా ఎన్నో సమస్యలకు పరిష్కారం చూపుతూ IVF ద్వారా కూడా సంతాన ఉత్పత్తికి సహకారాన్ని అందించినటువంటి మరి డాక్టర్ గారి అమూల్యమైనటువంటి సందేహాలను మనం అడిగి తెలుసుకుందాం. మేడం నమస్తే అండి. ఒక గైనకాలజిస్ట్గా మహిళలకు ఎప్పుడు అంటే ఎవరికి చెప్పుకోలేనటువంటి బాధలతో కూడా మీ దగ్గరికి వస్తూ ఉంటారు. సో మరి అలాంటి బాధలకు కూడా మీ దగ్గర విముక్తి లభిస్తుందని చాలామంది చెప్తుంటే విన్నాం. సో ప్రజెంట్గా ఎక్కువ ఎలాంటి సమస్యలతో వస్తూ ఉంటారండి? ఇప్పుడు ప్రెసెంట్ సిచ్యువేషన్ చాలా మారింది ఇంతకు ముందు కన్నా. ఇప్పుడు ఏజ్ గ్రూప్ ఇదివరకు మేము చూసిన ఏజ్ గ్రూప్కి ఇప్పటికి చాలా తేడా ఉంది. ఇప్పుడు చిన్న పిల్లల నుంచి ఆల్మోస్ట్ 9-10 ఇయర్స్ ఏజ్ అప్పటి నుంచి కూడా ప్రాబ్లమ్స్ వస్తున్నాయి. మోస్ట్లీ హార్మోనల్ సమస్యలు, పీరియడ్స్లో ప్రాబ్లమ్స్ ఇవే ఎక్కువ ఫేస్ చేసేవాళ్ళము. బట్ ఇప్పుడు ఏంటంటే చాలా చేంజెస్ అయినాయి. PCOD అనే ప్రాబ్లం పెరగడము, రాను రాను ఆ ఏజ్ పిల్లలు కొంచెం పెద్దగా అయ్యి ఒక 25 అబవ్ వచ్చాక పీరియడ్ ప్రాబ్లమ్స్ వాళ్ళకి ఇంకా మళ్ళీ ఎక్కువ కావటము, తర్వాత వాళ్ళు హెవీగా వెయిట్ అనేది పెరగడము, అలానే పెళ్ళయ్యాక వాళ్ళకి ప్రెగ్నెన్సీస్ రావడం డిఫికల్ట్ అవ్వటము, అలా పెరుగుతూ ఉంటే వాళ్ళ ఏజ్ 40 దాటాక ఇంకా మళ్ళీ పీరియడ్ ప్రాబ్లమ్స్ అనేసి దానికి రిలేటెడ్గా సమ్ ఫైబ్రాయిడ్స్ డెవలప్ అవ్వడము, దానికి రిలేటెడ్గా ట్రీట్మెంట్స్ చాలా అడ్వాన్స్డ్ ట్రీట్మెంట్స్ ఉన్నాయి ఇప్పుడు. సో అవన్నీ కూడా ఇప్పుడు ప్రెజెంట్ చూస్తున్నాం. ప్రెజెంట్ జనరేషన్లో చాలా చేంజెస్ అయితే అయ్యాయి. లాస్ట్ 10 ఇయర్స్లో అయితే డెఫినెట్లీ చేంజెస్ ఆఫ్ ద కేసెస్ అయితే చూస్తున్నాం ఇప్పుడు. సో అవన్నీ కూడా ప్రస్తుతము మహిళల్లో 100కు 80% PCOD సమస్య వస్తుంది. అసలు ఇది రావడానికి గల కారణం ఏంటంటారు? PCODకి చాలా చాలా కారణాలు ఉన్నాయి. అంటే ఇదివరకు కూడా PCOD చాలా మందికి ఉండేది, బట్ ఏజ్ గ్రూప్ చేంజ్ అయింది. ఇప్పుడు చాలా చిన్న పిల్లల్లో కూడా ఆల్మోస్ట్ 10 నుంచి 20 ఏళ్ల పిల్లల్లో కూడా చూస్తున్నాం ఇది PCOD అనేది. మేబీ అంటే ఇంతకు ముందు పిల్లల యాక్టివిటీ చాలా డిఫరెంట్, ఇప్పుడు పిల్లల యాక్టివిటీ చాలా డిఫరెంట్. మోస్ట్ ఆఫ్ ద చిల్డ్రన్ ఏంటంటే ఒక దగ్గరే కూర్చుని మొబైల్ ఫోన్స్ చూడటము, ల్యాప్టాప్స్ చూసుకుంటూ ఉండటము, అండ్ ఎప్పుడు చూసిన స్టడీస్ అని చెప్పేసి ఎక్కువ ఆడుకోకుండా ఎక్కువ బయట నడక కూడా చాలా తగ్గిపోయింది. ఇప్పుడు ఏదైనా చిన్నగా ఎక్కడికైనా బయటకు వెళ్ళాలన్నా నడవకుండా జస్ట్ లైక్ దట్ ఏదైనా బైక్ మీద వెళ్తాం, లేదంటే అసలు చాలా తగ్గిపోయింది యాక్టివిటీ అనేది. అండ్ సెకండ్ థింగ్ ఈజ్ ఫుడ్ రిలేటెడ్ డిసిప్లిన్ కూడా చాలా చేంజ్ అయింది ఇప్పుడు పిల్లల్లో. అంటే వాళ్ళు ఆ ఏజ్కి తగ్గట్టుగా తినకుండా జంక్ ఫుడ్స్ మీద ఎక్కువ డిపెండ్ అవ్వడము, ఏదంటే అది ఆర్డర్ చేసుకొని తింటాము, అదొక సెకండ్ థింగ్. అండ్ థర్డ్ థింగ్ విల్ ఆల్వేస్ బి లైక్ ఆ జనరేషన్ బట్టి జెనెటిక్స్ కూడా డిఫరెన్స్ ఉంటుంది. బట్ మోస్ట్లీ ఐ థింక్ నేను 20 ఇయర్స్ ఎక్స్పీరియన్స్లో నేను ఐడెంటిఫై చేసింది అయితే ఈ 2 కారణాలు అయి ఉంటాయని అనుకుంటున్నాను. ఓకే, అంటే ఋతుక్రమం కూడా సరిగ్గా రాదు కొంతమందికి. 3 మంత్స్ టైం తీసుకుంటుంది, 5 మంత్స్ టైం తీసుకుంటుంది. ఇలా రావడానికి గల కారణం ఏంటంటే అది హార్మోనల్ సమస్యనే. దాన్నే రకరకాలుగా ప్రాబ్లమ్స్ ఉంటాయి. మెజారిటీ అయితే PCODనే ఉంటుంది మీరు అన్నట్లుగా. అట్లా వాళ్ళకి ఏంటంటే ఒక హార్మోన్ ఎక్కువగా ఉండడం, ఇంకొక హార్మోన్ లేకపోవటం. సో ఒకటేమో పూర్తిగా డామినెంట్, ఇంకొకటేమో తక్కువగా ఉండటం. ఇదే PCODగా దానికి కనిపిస్తుంది చాలామందికి. సో దానికి రకరకాలుగా ట్రీట్మెంట్స్ ఉన్నాయి, కానీ మెయిన్ థింగ్ ఏంటంటే ఆ ఫుడ్ కరెక్ట్గా తీసుకోకపోవడము, కరెక్ట్గా యాక్టివిటీ అనేది చేయకపోవటము, వీటితోనే మెయిన్ రీజన్స్ అనేవి ఉన్నాయి ఇప్పుడు. సో వాటిని మనం కరెక్ట్గా గైడ్ చేయగలిగితే పిల్లల్ని చిన్న ఏజ్ నుంచే 10 ఇయర్స్ ఏజ్ అప్పటి నుంచే చేయగలిగితే డెఫినెట్గా దాన్ని మనం అవాయిడ్ చేయొచ్చు. ఐ థింక్ 50% అయితే అవాయిడ్ చేయొచ్చు, మోర్ దాన్ 50% యాక్చువల్లీ. ఇప్పుడు అందరూ జనాలు మామూలుగా లైఫ్లో సెటిల్ అవ్వాలి, తర్వాతే పెళ్లి చేసుకోవాలి అని కోరుకుంటున్నారు. సో లైఫ్లో సెటిల్ అయ్యి పెళ్లి చేసుకునే టైంకి సంతాన ఉత్పత్తి కాక చాలామంది ఇబ్బందులను ఎదుర్కొంటున్నారు. ఇలాంటి వారికి మీరు ఇచ్చే సలహా ఏంటి? అది కరెక్ట్. అది యాక్చువల్గా ఇప్పుడు సెటిల్మెంట్ కోసం పిల్లలు చాలా కష్టపడటం, 35 ఏజ్ వరకు కూడా వాళ్ళకి సెటిల్మెంట్ సరిగా లేదు అనే ఉద్దేశంతోనే ఇంకా కిడ్స్ కోసం చూద్దాం అని ఆలోచించడము, లేట్గానే మ్యారేజ్ చేసుకోవటము అనేది చాలా ట్రెండ్గా ఉంది ఇప్పుడు. బట్ డెఫినెట్లీ ఏజ్ అనేది మ్యాటర్ అండి. డెఫినెట్గా ఏజ్ అనేది మ్యాటర్. ఇఫ్ 35 టచ్ అవుతే ఫర్టిలిటీ లెవెల్ అనేది మేల్ కానీ ఫీమేల్ కానీ హాఫ్కి వెళ్ళిపోతుంది. అది ఎవ్రీబడి షుడ్ నో, దట్ ఈస్ అ ఫ్యాక్ట్. సో డెఫినెట్లీ దానికి ముందు ప్లాన్ చేసుకుంటే ప్రెగ్నెన్సీ రావటం కూడా సులువుగా ఉంటుంది. మనం ప్రెగ్నెన్సీ ట్రీట్మెంట్ చేసిన సక్సెస్ రేట్ ఎక్కువగా ఉంటుంది. ప్లస్ కాంప్లికేషన్స్ ప్రెగ్నెన్సీలో కూడా తక్కువగా ఉంటాయి, లైక్ అబార్షన్స్ అవ్వటం కానీ అవన్నీ చాలా తక్కువగా ఉంటాయి. హెల్దీ బేబీ వచ్చే ఛాన్సెస్ చాలా హై ఉంటాయి. సో డెఫినెట్లీ ఆ ఏజ్ వరకు అయితే కట్ ఆఫ్ పెట్టుకోండి. దట్ ఈస్ మై సీరియస్ అడ్వైస్ ఫర్ సంతాన ఉత్పత్తి కోసం మిమ్మల్ని సంప్రదించిన వాళ్ళు ఉన్నారండి? చాలా మంది ఉన్నారు. ఓకే,
దానివల్లనే మేము ఇక్కడ ఐవీఎఫ్ సెంటర్ అనేది ట్రినిటీ మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్లోనే పెట్టాము. ఇదివరకు కన్నా ఒక 10 ఏళ్ల క్రితం కన్నా ఇప్పుడు ఫర్టిలిటీ కేసెస్ అయితే చాలా పెరిగాయి. ఆల్మోస్ట్ ఓపీలో హాఫ్ ద కేసెస్ ఫర్టిలిటీ కోసమే వస్తున్నారు. ఈ ఆడవాళ్ళకి కానివ్వండి మగవాళ్ళకి కానివ్వండి ప్రాబ్లమ్స్ అనేవి ఈక్వల్గా ఉన్నాయి ఇద్దరిలోని. సో వాళ్ళిద్దరికీ కూడా మెయిన్ ఏంటంటే ఆ న్యూట్రిషనల్ కౌన్సిలింగ్, వాళ్ళు ఎలా డిసిప్లిన్డ్గా దాన్ని హార్మోనల్ ఇంబ్యాలెన్స్ని తగ్గించుకోవాలి, మెయిన్ కారణం అదే ఉంటుంది సాధారణంగా చాలామందికి. అవన్నీ మేము గైడ్ చేసి సో ఈజీగా వాళ్ళకి సంతాన ప్రాప్తి కలిగేటట్టు చేయడము, ఇంకా అలా కూడా జరగని వాళ్ళకి ఎక్స్ట్రా ట్రీట్మెంట్స్ లైక్ డిఫరెంట్ ట్రీట్మెంట్స్ ఉన్నాయి దానికి అకార్డింగ్ టు ద ప్రాబ్లమ్, అవన్నీ కూడా చేయడం, ఐవీఎఫ్ కూడా చేయడం జరుగుతుంది ఇక్కడ మన దగ్గర. అంటే ఈ హాస్పిటల్లో ఎలాంటి ఫెసిలిటీస్ ఉన్నాయి? అన్ని ఫెసిలిటీస్ ఉన్నాయి. బేసిక్ ఫెసిలిటీస్ నుంచి అంటే వెయిట్ లాస్ చేయించి హార్మోనల్ ఇంబ్యాలెన్స్ సెట్ చేయటమే కాకుండా న్యూట్రిషన్ సప్లిమెంట్స్ అన్నీ ఎక్స్ప్లెయిన్ చేసి న్యూట్రిషనిస్ట్ ద్వారా ఫిజియోథెరపిస్ట్ ద్వారా అవన్నీ కూడా ఇంకా సక్సెస్ అలాగే బోల్డ్ కేసెస్ ఉన్నాయి. 80% సక్సెస్ ఉంది దాంతో. అలా కూడా కాని వాళ్ళకి ఇంకేమన్నా నిజంగా ప్రాబ్లం ట్యూబ్స్లో కానీ ఇంకెక్కడన్నా ఉంటే కూడా వాటికి కరెక్షన్ చేయగలుగుతాం. సో అవి కూడా ఉన్నాయి మన దగ్గర. అలా కూడా అవని వాళ్ళకి ట్యూబ్స్ కంప్లీట్ బ్లాక్ లేదంటే ఓవరీస్లో కంప్లీట్గా ఎగ్స్ అనేవి ప్రొడ్యూస్ కావు, వచ్చినా కానీ రావు అనుకునే వాళ్ళకి కూడా మన దగ్గర ట్రీట్మెంట్స్ ఉన్నాయి. అండ్ ఐవీఎఫ్ ఫుల్ ఫ్లెడ్జ్డ్ సెంటర్ మనది. సో ఎనీ కేస్ క్యాన్ బి హ్యాండిల్ హియర్ అండ్ సొల్యూషన్ అన్ని కేసెస్కి చేయగలుగుతాం మనం ఇక్కడ. ఏమైనా కేసెస్ సక్సెస్ఫుల్ అయ్యాయి? చాలా కేసెస్ చేసాము లాస్ట్ 6 years నుంచి. చాలా సక్సెస్ రేట్ బాగుంది మనది. ప్లస్ బేబీస్ కూడా తీసుకొస్తుంటారు. ఐఎమ్ సో హ్యాపీ టు సీ దెమ్. అండ్ ఆ హ్యాపీ ఫేసెస్ చూడంగానే చాలా బాగా అనిపిస్తుంది. అండ్ వాళ్ళు ఎప్పటికీ మేము మర్చిపోము, వాళ్ళు మమ్మల్ని మర్చిపోరు. సో దట్స్ ఏ గుడ్ ఇదనమాట. అసలు చూడడానికి చాలా ఆనందంగా అనిపిస్తుంది. చాలామంది సక్సెస్ అయ్యారు అండ్ వాళ్ళు కూడా చాలామందిని మన దగ్గర సజెస్ట్ చేస్తూ ఉంటారు రమ్మని చెప్పేసి, వస్తూనే ఉంటారు రెగ్యులర్గా. ఓకే, గైనకాలజిస్ట్ అనగానే మహిళలు కొంతమంది ఒక అడుగు వెనక్కి వేస్తారు, రావడానికి భయపడతారు, అంటే సిగ్గుపడుతూ ఉంటారు, చెప్తే ఏమనుకుంటారో, ఇలాంటి సమస్యలు మాకు ఉన్నాయని చెప్పుకోవడానికి కూడా సిగ్గుపడుతున్నటువంటి పరిస్థితులు ఉంటాయి. అలాంటి మహిళలు ఎవరైనా పిల్లలు కానివ్వండి పెద్దలు కానీ మీ దగ్గరికి వచ్చారా? మీరు ఎలాంటి మోటివేషన్ చేశారు వాళ్ళకి? అది కరెక్ట్. అసలు చాలామంది ఏంటంటే చాలా పెద్ద ప్రాబ్లం అయ్యేదాకా కూడా అసలు ఎవరు రారు హాస్పిటల్కి అనేది రారు. నార్మల్గా మేము యూకేలో అంతా చదివి అక్కడ చేసాము. అక్కడ రెగ్యులర్ చెకప్స్ అనేవి కంపల్సరీగా చేసుకుంటారు వాళ్ళు, హెల్త్ చెకప్స్ అనేవి. ఈ ఫీమేల్ రిలేటెడ్గా కూడా కొన్ని హెల్త్ చెకప్స్ అనేవి ఉంటాయి 25 ఏళ్ల నుంచి చేసుకునేవి. బట్ మనకు ఇక్కడ ఏంటంటే ప్రాబ్లం వస్తేనే వస్తారు. సో అలా చాలామందిని చూశాను నేను అలా. సో వాళ్ళు ఏంటంటే ఫస్ట్ టైం వచ్చినప్పుడు డాక్టర్ని చూస్తారు, కంఫర్టబుల్గా ఉంటేనే వాళ్ళు చెప్తారు అన్ని ప్రాబ్లమ్స్. సో ఫస్ట్ మనం వాళ్ళు కంఫర్ట్ క్రియేట్ చేయగలిగితే, వాళ్ళు మనల్ని నమ్మితే వాళ్ళు అన్నీ చెప్తారు. మనం కూడా ఏంటంటే కొంచెం టైం ఇవ్వాలి వాళ్ళకి ఆ కన్వీనియన్స్ ఇవ్వాలి. అప్పుడే వాళ్ళు మనకి నమ్మకం కలుగుతుంది, ఓకే డాక్టర్కి అన్నీ చెప్పగలుగుతాం మనం అనేది. అప్పుడు వాళ్ళు డెఫినెట్గా చెప్తారు. మనం కూడా ట్రీట్మెంట్ అప్పుడే ఇవ్వగలం, లేకుంటే డిసీజ్ అనేది హాఫ్ ట్రీట్మెంట్ అవుతుంది, కంప్లీట్గా మనం ట్రీట్ చేయలేము. సో వాళ్ళకి ఆ కంఫర్ట్ ఇవ్వాలి మనము. సో డెఫినెట్గా అలాంటి వాళ్ళు వచ్చారు నా దగ్గరికి. ఇంకా అలా ఎవరైనా భయపడే వాళ్ళు కూడా తీసుకొస్తుంటారు వెంట మళ్ళీ. అంటే ఇక్కడ డాక్టర్ మంచిగా చూస్తుంది అని ఒక భరోసా కలిగినప్పుడు వాళ్ళతో పాటు మౌత్ టు మౌత్ ఇంకా ఇది ఎక్కువగా తెలుస్తుంది కాబట్టి చాలా మంది పీసీఓడి వల్ల ఎక్కువగా ఎలాంటి ప్రాబ్లమ్స్ ఎదుర్కొంటూ ఉంటారండి? అంటే హెవీ వెయిట్ కూడా పెరుగుతారని విన్నాం, నిజమేనా? పీసీఓడి వల్ల డిఫరెంట్ టైమ్స్లో డిఫరెంట్ ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తారు. చిన్నపిల్లలకి అనుకోండి, సపోజ్ టీనేజ్ పిల్లలకంటే వెయిట్ పెరిగిపోవటం, పీరియడ్స్ సరిగా రాకపోవటం, హెయిర్ అంటే అన్వాంటెడ్ హెయిర్ గ్రో అవ్వడం, ఇవన్నీ కూడా ఆ హార్మోన్స్ చెప్పాను కదా బ్యాలెన్స్ అనేది లేకపోవటం వల్ల జరుగుతుంది. అదే మనం ఇంకొక బ్యాచ్ ఆఫ్ పీపుల్కి తీసుకుంటే పీరియడ్స్ వస్తాయి, కొంచెం డిలేడ్ పీరియడ్స్ వస్తాయి. బట్ ఏంటంటే డిలే అవ్వడం వల్ల ఎక్కువ రోజులు బ్లీడింగ్ అవ్వటము, మళ్ళీ దానివల్ల బ్లడ్ లాస్ అయిపోయి బ్లడ్ తగ్గిపోవడం, అదొక బ్యాచ్ ఉంటారు. ఇంకొకళ్ళు ఏంటంటే ఇలా ప్రెగ్నెన్సీ త్వరగా రాకపోవడం, బికాస్ ఆ హార్మోనల్ ఇంబ్యాలెన్స్ వల్ల వాళ్ళకి ఒక హార్మోన్ లోపం ఉండడం వల్ల ప్రెగ్నెన్సీ అనేది తొందరగా వాళ్ళకి నిలబడదన్నమాట. సో అలాంటివి అలా వాళ్ళు ఆ స్టేజ్ దాటారు అని అంటే, కొంచెం 35 ఏజ్ దాటారు అని అంటే వాళ్ళకి మళ్ళీ బ్లీడింగ్ ప్రాబ్లమ్స్ అనేవి ఎక్కువ అవడం జరుగుతుంది. ప్లస్ వెయిట్ అనేది అన్కంట్రోల్గా పెరగడం జరుగుతుంది. సో ఇవన్నీ ఏంటంటే లైఫ్ స్టైల్ డిసీజెస్ కిందకి వస్తాయి పీసీఓడి అనేది. సో ఎప్పటికీ కూడా లైఫ్ స్టైల్ అనేది, యాక్టివ్ లైఫ్ స్టైల్ అనేది వాళ్ళకి చిన్నప్పుడే పీసీఓడి డయాగ్నోస్ కనుక పిల్లలకైతే వాళ్ళకి ఎప్పటికీ కూడా యాక్టివ్గా ఉండాలి అనేది మనం క్లియర్గా చెప్పాలి. దట్ షుడ్ బీ లైక్ ఏ హ్యాబిట్ ఫర్ దెమ్. సో అప్పుడు ఏంటంటే ఈ కాంప్లికేషన్స్ని మనం అవాయిడ్ చేయగలుగుతాం. త్వరగా మనకి గర్భసంచి ప్రాబ్లమ్స్ రాకుండా, లైక్ ఫైబ్రాయిడ్స్, ఈ పీసీఓడి ఉన్న వాళ్ళకే ఫైబ్రాయిడ్స్ కూడా వచ్చే అవకాశం ఉంది 30s, 40s ఏజెస్లో.
సో త్వరగా గర్భసంచి రిమూవ్ చేయడానికి అలాంటి సమస్య రాకుండా కాపాడగలుగుతాం మనం Okay. ముందు నుంచే వాళ్ళకి ఎడ్యుకేట్ చేస్తే. ఇప్పుడు పిల్లలు అయిన వాళ్ళ దాంట్లో కూడా అంటే ఏజ్ ఎక్కువ అయినాక కూడా గర్భసంచిని తీస్తూ ఉన్నారు. సో తీసేసే పరిస్థితి వస్తుంది, క్యాన్సర్ లాంటివి వస్తున్నాయి, నీటి బుడగలు అంటున్నారు. ఇలాంటివన్నీ అసలు ఎందుకు వస్తాయండి? అసలు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి? అంటే ఇప్పుడు క్యాన్సర్స్ అనేవి మనం కొన్ని అవాయిడ్ చేయగలము, కొన్ని అవాయిడ్ చేయలేము. అది ఏజ్ Okay. పరంగా వస్తాయి, కొన్ని అవాయిడ్ చేయలేము. బట్ డెఫినెట్గా అవాయిడ్ చేయగలిగినవి మనం అవాయిడ్ చేయాలి. ఏదైతే నేను ఇప్పుడు చెప్పానో ఈ పీసీఓడి అనేది అలా అలా మెల్లగా పెరగడం వల్ల రూపాంతరం చెంది ఎండోమెట్రియల్ క్యాన్సర్, అంటే గర్భసంచి లోపల పొర ఏదైతే ఎండోమెట్రియం ఉంటుందో దాని క్యాన్సర్గా రూపాంతరం చెందే అవకాశం కూడా ఉంది మనం కరెక్ట్గా దాన్ని గైడ్ చేయకపోతే చిన్నతనం నుంచి. సో దానికి సంబంధించి రెగ్యులర్గా చూపించుకుంటే ఎందుకు ఇంత చిన్న ఏజ్లో చూపించుకోవటం అని అనుకోకుండా గైడెన్స్ తీసుకోవడమే మంచిది, సో దట్ మనం అవాయిడ్ చేయొచ్చు. అలానే రెగ్యులర్గా చూపించుకోవడం వల్ల ఏమైనా ఫైబ్రాయిడ్స్ ఉంటే చిన్నప్పుడే మనం చిన్నగా ఉన్నప్పుడే ఫైబ్రాయిడ్స్కి మంచి ట్రీట్మెంట్స్ ఉన్నాయి ఇప్పుడు, అవి తీసుకుంటే కూడా గర్భసంచి రిమూవ్ చేసే పరిస్థితి ఏర్పడదు. అలానే వదిలేస్తే ఏంటో మీరు అన్నారు కదా, షై వల్ల చాలామంది రారు, చూపించుకోరు, ఇలా ఉంటుందిలే, పీరియడ్స్ ఆగిపోయే ముందు ఇలానే బ్లీడింగ్ అవుతుందిలే అలాంటి ఫీలింగ్తో ఉండిపోతారు. అలాంటి వాళ్ళకి ఏంటంటే లాస్ట్ స్టేజ్కి వచ్చేసరికి గర్భసంచి తీసేయాల్సి వస్తుంది, ఎందుకంటే యాజ్ ఎ ప్రాణాపాయ స్థితిలో ఉంటారు వాళ్ళు, అప్పటికి బ్లడ్ తగ్గిపోతుంది. ఆ స్టేజ్కి వెళ్ళక ముందే చూపించుకోవడం అనేది మంచిది. సో నా అడ్వైజ్ ఏంటంటే 40 ఏజ్ నుంచి కూడా అందరూ రెగ్యులర్గా స్కాన్ చేయించుకోవటం, బికాజ్ ఇప్పుడు ఉన్నాయి కదా ప్రాబ్లమ్స్, అందరు చూస్తున్నారు. ప్యాప్స్మియర్ అనే టెస్ట్ ఒకటి ఉంది, అది చేయించుకోవడం ద్వారా మనం ముందుగానే మనం డిటెక్ట్ చేయొచ్చు ఏమైనా క్యాన్సర్స్ వస్తాయా అనేది. సో అది అందరూ చేయించుకోవాలి. అన్ని డెవలప్డ్ కంట్రీస్లో కంపల్సరీగా అందరూ చేసుకుంటున్నారు, యూకే, యుఎస్, ఆస్ట్రేలియాలో. సో మన ఇండియాలో కూడా గైడ్ లైన్స్ ఉన్నాయి, కానీ బట్ వాళ్ళకి చెప్పడానికి మన దగ్గరకు వస్తేనే మనం చెప్పగలం కాబట్టి. సో మరి ఈ నేపథ్యంలో మరి ఇక్కడికి వచ్చేటువంటి వారికి మీరు ఇచ్చే సందేశం? సో నా అడ్వైజ్ ఇప్పుడు ఏంటంటే చాలా అడ్వాన్స్డ్గా ఇప్పుడు మన గవర్నమెంట్ వాళ్ళు ఏంటంటే హెచ్పివి వ్యాక్సిన్ అనేది కూడా అడ్వకేట్ చేస్తున్నారు 9 సంవత్సరాల పిల్లల నుంచి. అదేంటంటే సర్వైకల్ క్యాన్సర్ ప్రివెన్షన్ వ్యాక్సిన్, అది ఆల్ ఓవర్ ద వరల్డ్ అందరూ 9 నుంచి ఏజ్ పిల్లలకి తీసుకోమని, ఆ 9 నుంచి 15 ఏజ్ గ్రూప్ వాళ్ళకి 2 డోసెస్, 15 నుంచి 45 ఏజ్ వాళ్ళకి 3 డోసెస్ చొప్పున బోత్ మేల్స్ అండ్ ఫీమేల్స్కి తీసుకోవాలి అనేది చాలా ఇంపార్టెంట్. ఇది ఎవరు కూడా మిస్ అవ్వకూడదు. సో ఇది తీసుకోవాలి, దీనివల్ల చాలా లాభాలు ఉన్నాయి. మీకు యూట్యూబ్లో మంచి వీడియోస్ ఉంటాయి, చూడొచ్చు దాని లాభం ఏంటి అనేది. దానివల్ల సైడ్ ఎఫెక్ట్స్ ఏమి ఉండవు. సో దట్ ఈస్ అ మేజర్ థింగ్ విచ్ ఐ విల్ అడ్వకేట్ ఫర్ ఈచ్ అండ్ ఎవ్రీ ఇండివిజువల్. అండ్ ఆల్సో చెప్పాను 40 నుంచి ఏమైనా ప్రాబ్లమ్స్ ఉంటే లేకపోయినా సరే స్కాన్స్ తీయించుకోవాలి అట్లీస్ట్ ఇయర్లీ వన్స్, అదొకటి. తర్వాత ఏదైనా ప్రాబ్లం ఉంటే మొహమాట పడద్దు, చూపించుకోవాలి. చూపించుకుని దాన్ని బట్టి మనం అవసరం ఫాలో అప్ అది చేస్తే డెఫినెట్గా కాంప్లికేషన్స్ అనేవి అవాయిడ్ చేయగలం. ఓకే అండి, ఓకే, థ్యాంక్ యూ అండి. అమూల్యమైనటువంటి సందేశాలను ఇచ్చారు. అదేవిధంగా గైనకాలజిస్ట్గా మరి ఇక్కడ వచ్చేటువంటి మహిళలకు కూడా మరి మెరుగైన వైద్య సేవలను అందిస్తున్నారు. ఈ విధంగానే వారి యొక్క వైద్య సేవలు కొనసాగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మీ టీఆర్ఎన్ టీవీ.